శ్రీ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్లో చిరు వ్యాపారస్తుల కోసం ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. రైన్బో డెంటల్ క్లినిక్ నెల్లూరు వారు సహకారంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ నెల్లూరు వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మనుబోలు శ్రీధర్ రెడ్డి ప్రారంభోత్సవం చేసి ప్రతి ఒక్కరూ ఈ ఉచిత దంత వైద్య శిబిరంకు హాజరై చూపించుకోమని తెలియచేయడమైనది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ముక్కం సాయి లక్ష్మణ్, ఈగి సురేష్, రాముడు, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ అజీజ్, జనార్దన్, సురేష్, కూరగాయల చిరు వ్యాపారస్తులు, పండ్ల వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీనివాసులు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగినది. వీరితో పాటు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మధు, షేక్ అజీజ్, ఈగి సురేష్, ఇతర వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీధరన్నకు రాష్ట్ర అధికార ప్రతినిధి గిరన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రయోజనాల కోసం 1996లో ఈ ఏసీఎస్ఆర్ కూరగాయల మార్కెట్ ఉద్భవించింది. అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెంది ఇది ఒక మార్కెట్ అనేది జిల్లాలోనే చాలా ముఖ్యమైనదైంది. ఇక్కడికి వినియోగదారులు విపరీతంగా వస్తున్నారు. అది మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ రద్దీ ఎక్కువైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ లో హద్దులు దాటి ముందరకు వస్తున్నారు. కాబట్టి ఈ హద్దులు దాటి ముందరగా రాకుండా ఉండడం కోసంగా కొన్ని హద్దులు ఏర్పాటు చేస్తున్నాము. ఇవి పేపర్లలో విపరీతంగా ప్రతిరోజు ఏదో ఒక పేపర్లలో అడ్వర్స్ న్యూస్లు వస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసుకునే దానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దారులు ఉండట్లేదు, అందరూ అంగళ్ళు ముందరకు వచ్చేస్తున్నారని చెప్పి ప్రతిరోజు పేపర్లో వేయడమైంది. మా పై అధికారులు కూడా దీని మీద పలుమార్లు మాకు సూచనలు జారీ చేయడమైంది. అందుకోసంగా రేపు ఆదివారము ఈ షాపులు ముందరగా రాకుండా ఉండడం కోసంగా ఒక హద్దులు ఏర్పాటు చేస్తున్నాము. ఆ హద్దులు దాటి గాని షాపులు గాని ముందరకు గాని పెట్టి వాళ్ళ మీద మార్కెట్ కమిటీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు మీడియా ద్వారా ఇక్కడుండే వ్యాపారస్తులందరికీ తెలియజేయడమైనది. దీనికి ఇక్కడుండే అసోసియేషన్లు 2 సహకరించవలసిందిగా మార్కెట్ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఓకే. కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పండ్ల మార్కెట్లో పేద ప్రజలకి రైన్బో వారు ఉచిత దంత వైద్యశాల శిబిరం ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరికి పేద ప్రజలు వచ్చి దంత వైద్యశాల తీసుకుంటున్నారు. అందువల్ల దీనికోసం రైన్బో వారికి గత వారం రోజుల నుంచి మేము ఒక ఉచిత దంత వైద్య శిబిరం పెట్టుకుంటాం సార్. మీరు ఒకరంతా అనుమతిస్తే మేము ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టామని చెప్పి అడగడం జరిగింది. ఈ కోనేరు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్లో అంతా చిరు వ్యాపారస్తులు ఉంటారు కాబట్టి వీళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్కి పోలేరు. అందువల్ల మీరు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్లో మీరు పెట్టి మాకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రెయిన్బో హాస్పిటల్ వారికి మా మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలాగే డాక్టర్ లక్ష్మీ గారు ఈరోజు ఇప్పటికే ఇంచుమించు ఒక 40 మంది దాకా పరీక్షలు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా తగు సూచనలు చేయడం జరిగింది. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్లో సార్ వాళ్ళతో వచ్చిన ఒక క్యాంప్ పెట్టుకుంటే సార్ వాళ్ళు 10 మంది వేసుకొని ఇక్కడ పెట్టమని మాకు చెప్పారు. ఇక్కడ అంటే మరీ అంత ఫైనాన్షియల్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ మెడిసిన్స్ కానీ ఏమైనా మౌత్ వాష్ ఉంటే అన్ని డీటెయిల్స్. మాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారు సెక్యూరిటీ ధన్యవాదాలు. డాక్టర్ లక్ష్మీ